దాదాపు 2 వారాలుగా కొనసాగుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే సస్పెన్సు నిన్నటితో తేలిపోయింది. ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగుపెట్టని మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాకు ఢిల్లీ సీఎం పీఠం దక్కింది. దీంతో ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈరోజు ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. ఇంతకుముందు బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ తరఫున షీలా దీక్షిత్, ఆప్ తరఫున అతీషీలు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు బీజేపీ తరఫున రేఖా గుప్తాకు ఆ అవకాశం వచ్చింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలు అంటే ఈరోజు మధ్యాహ్నం 12:34 రామ్లీలా మైదానంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షాతో సహా దాదాపు దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు 20 మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. వీరితో పాటు ఉప ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచిన 50 ఏళ్ల రేఖా గుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి బందనా కుమారి గారిని 29,000కు పైగా ఓట్లతో ఓడించారు. అయితే అంతకుముందు 2015, 2020 ఎన్నికల్లో బందన కుమారి చేతిలోనే ఆమె వరుసగా 2 సార్లు పరాజయం కూడా పాలయ్యారు. ఇంతకీ రేఖా గుప్తా ఎవరు? ఈమె బీజేపీలోకి రావడానికి కారణం ఏమిటి? ఈమె రాజకీయ నాయకురాలుగా ఏ విధంగా మారారు? అసలు రాజకీయంలోకి ఎందుకు వచ్చారు? బీజేపీలో ఎందుకు చేరారు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. 1974లో హర్యానా జింద్ జిల్లాలోని నంద్ఘట్ గ్రామంలో రేఖా గుప్తా జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవారు. రేఖా గుప్తాకు 2 ఏళ్ల వయసున్నప్పుడు అంటే 1976లో వారి కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. దీంతో రేఖా గుప్తా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అంతా ఢిల్లీలోనే సాగింది. ఇక చిన్నతనం నుంచే రేఖా గుప్తా బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. చిన్నతనంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో చేరారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఆమె దౌలత్ రామ్ కళాశాలలో కార్యదర్శి ఎన్నికల్లో విజయం సాధించారు. 1995-96లో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. తరువాత మరోసారి కూడా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ అధ్యక్షురాలుగా గెలిచారు. ఆ తర్వాత రేఖా గుప్తా ఎల్ఎల్పి పూర్తి చేశారు. చదువు పూర్తయిన వెంటనే 2003-04లో బీజేపీ యువమోర్చా ఢిల్లీ యూనిట్లో రేఖా గుప్తా చేరారు. అక్కడ కార్యదర్శి పదవిని చేపట్టారు. దీని తర్వాత 2004 నుంచి 2006 వరకు భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 2007లో ఉత్తర పితంపురా స్థానం నుండి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2007-09 వరకు 2 ఏళ్ల పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీకి చైర్పర్సన్గా ఉన్నారు. తర్వాత 2009లో ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2010లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. 2012లో కూడా మరోసారి ఆమె ఉత్తర పితంపురా స్థానం నుండి రెండోసారి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా రేఖా గుప్తా పనిచేశారు. ఆ తర్వాత 2015, 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రేఖా గుప్తా ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. షాలిమార్ బాగ్ స్థానం నుంచి పోటీ చేసిన రేఖా గుప్తా 2015లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బందన కుమారి చేతిలో దాదాపు 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 2020 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 3,400 ఓట్ల తేడాతో మళ్ళీ బందన కుమార్ గారి చేతిలోనే పరాజయం పాలయ్యారు. కానీ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పట్టు విడవకుండా పోటీ చేసి మళ్ళీ బందన కుమారి చేతిలోనే ఆమె పోటీ చేసి 29,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. భాజపా అధిష్టానం ఎందుకు ఒక మహిళని ఎన్నుకున్నారు? భాజపా అధిష్టానం రేఖా గుప్తాకే ఎందుకు ఢిల్లీ పీఠాన్ని అప్పజెప్పిందంటే అనేక కారణాలున్నాయి. నిజానికి ఢిల్లీ ముఖ్యమంత్రిగా పర్వేష్ వర్మను ఎంచుకుంటారని భాజపా వర్గాలతో పాటు అందరూ కూడా అనుకున్నారు. కానీ భాజపా అధిష్టానం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. అయితే ఈమెను ముఖ్యమంత్రిగా చేయడానికి కారణాలు చాలా ఉన్నాయి. భాజపా తన కొత్త వరవడిని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను అనూహ్యంగా ఎంపిక చేసింది. ఎందుకంటే 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం సాధించిన బీజేపీ
బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికే ఈ అవకాశం దక్కింది. భాజపా పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు అయితే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్ఖడ్ల సమక్షంలో సమావేశమై 48 మంది భాజపా ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు పరివేష్ వర్మ, విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించారు. గురువారం సాయంత్రం ప్రధాని మోదీ, ఎన్డీఏ నేతల సమక్షంలో ఆమె ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన రేఖా గుప్తా బుధవారం రాత్రి పార్టీ నేతల వెంట రాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రేఖా గుప్తాకు ఎల్జీ ఆహ్వానం కూడా పలికారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన వెంటనే ప్రధాని మోదీకి రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సర్వతోముఖాభివృద్ధికి విశ్వాసం, నిజాయితీ, అంకిత భావంతో పనిచేస్తానని వెల్లడించారామె. రేఖా గుప్తాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రస్తుత ముఖ్యమంత్రి అతీష్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు.